సృష్టిస్థితికారుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమిగా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి, సాతం ఆతం, జన్మాష్టమి ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యపిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మామిడాకులు, వివిధ పువ్వులతో తోరణాలు కట్టి కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరిచి చందనం కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు. పాయసం, వడపప్పు, చక్కెర పొంగలి లాంటి ప్రసాదాలతో పాటు సొంటి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని కుచేలునికి సర్వం ప్రసాదించాడు కనుక ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి ఘడియల్లో పారణతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మమాఖిల పాప ప్రశమన పూర్వక సర్వాభీష్ట సిద్ధయే శ్రీ జన్మాష్టమి వ్రతమహం కరిష్యే అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్టి కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఈ ఉట్టిని పైకి కిందకి లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరు పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు.